ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత సంజీవి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డైలీ బ్లాగ్స్ తీయబోతున్నాను. ఇప్పుడు పనులన్నీ అయిపోయినాయి. స్నానం అయిపోయి దీపారాయణ చేసేసాను. టిఫిన్ చేస్తాం, చూస్తున్నారండి. ఏం టిఫిన్ మా? అటుకులు ఉప్మా చేస్తున్నాం, చూస్తున్నా. మన ఆడియన్స్కి కూడా చూపించు. ముందు స్టవ్ వెలిగించాలి, వాణీళ్ళు పెట్టాలి, కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం ఎక్కువగానే వేయాలి ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఏంటి కావాల్సిన పదార్థాలు: పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. నేను కొంచెం ఎక్కువగా వేస్తాను, మా పాప ఎక్కువగా తింటుంది ఇష్టంగా. మీకు కావాల్సినన్ని వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కడిగి తడిపి పెట్టుకున్న అటుకులు, పోపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఎన్ని ఆనియన్స్ కట్ చేసావు? 2 ఆనియన్స్. అదే ఆప్షనల్. కొంతమంది తక్కువగా తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు. మనం కొంచెం ఎక్కువగా తినాలని వేసాను, మనకి ఇష్టమని. అది వాళ్ళ ఇష్టము. ఫ్రై అయింది. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. మళ్ళీ ఒకసారి అంతా కలబెట్టేసి కొంచెం పసుపు వాసన పోయేదాకా వేయిస్తాం. తర్వాత ఇందులో నానబెట్టిన అటుకులు, ఉప్పు కూడా వేసేసాను. అటుకులు వేసేద్దాం. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టి ఎంత బాగా కలుపుతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుందాం. అటుకులు నానబెట్టేటప్పుడే కొంచెం ఉప్పు వేసి నానబెట్టాను, అంతా వేసి కలిపేసాను. ఇప్పుడు ఒకసారి సరిపోయిందా లేదా అనేది ఉప్పు చూసుకుందాం. ఒకసారి ఉప్పు సరిపోయింది. ఇప్పుడు నిమ్మకాయ ఆప్షనల్ అండి, ఇది ఇష్టమైతే పిండుకుంటారు, లేదంటే లేదండి. నేనైతే వేయను, మా పాపకి ఇష్టం ఉండదు. కొంచెం సేపు వేస్తాను. నాకు నిమ్మకాయ వేసుకోవడం ఇష్టం అండి, మా పాపకి ఇష్టం ఉండదు. అందువల్ల నేను ఒకటి పిండి పెట్టుకున్నాను, ఇక్కడ పెట్టేసుకున్నాను కట్ చేసి. ఒక 5 నిమిషాల నుండి ఆపేస్తాను. అంతే, అయిపోయింది. అటుకులు ఉప్మా రెడీ. రండి తిందాం. ఇది నాకు నిమ్మకాయ పెట్టుకుంటున్నాను, ఇది మా అమ్మకి. కొంచెం పొడి వేస్తాను, శనగపప్పు పొడి వేస్తాను. మా వారు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆయనకి ఇడ్లీ పెట్టాను, ఆయన తీసుకొని వెళ్ళారు. మధ్యాహ్నం భోజనానికి వస్తారు. మేము అటుకులు ఉప్మా చేసుకొని తింటున్నాం. మీరు కూడా రండి. తీసుకో పాప. అటుకులు ఉప్మా తిని ఎలా ఉందో చెప్పమ్మా.
ఏమని చెప్తున్నాను? తిను, తిని ఎలా ఉందో చెప్పు. చెప్పేదా? మ్మ్. అట్లు ఉప్మా చేశారు, సూపర్గా ఉందండి. ఎలా ఉందో టేస్ట్ చేస్తాను రండి. నిమ్మకాయ పిండుకున్నాను. చాలా బాగుంది. ఉప్పు అన్నీ సరిపోయాయి. బాగుంది. అటు తిందు రండి. టిఫిన్ అయితే చేసేసాను ఫ్రెండ్. వంటకు ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు టమాటా పప్పు, దొండకాయ ఫ్రై చేయాలనుకుంటున్నాను. టమాటా పప్పుకి ఒక 4 మనుషులకి ఒక హాఫ్ గ్లాసు కందిపప్పు నానబెట్టాను అరగంట ముందు. టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, కరివేపాకు అన్నీ వేసాను తరిగి. ఇందులో వేసాను. కొంచెం పసుపు వేస్తాను. కొంచెం పసుపు వేస్తాను. కొంచెం పొంగిపోకుండా కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. పొంగకుండా ఉంటుంది పప్పు. స్టవ్ మీద పెట్టి చేశాను. మా వారికి బ్రౌన్ రైస్ వండుతున్నాను. అది బ్రౌన్ రైస్ వండుతున్నాను. మా వారికి బ్రౌన్ రైస్ తింటారు ఆయన. బ్రౌన్ రైస్ వండుతున్నాను. మాకు మామూలు రైస్ వండుతున్నాను. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆపేసేయండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి ఇంకా పోపు వేసుకోవడమేనండి. ఉప్పు కారం అది వేసి పప్పు కుక్కర్లో పెట్టున్నానండి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు దొండకాయలన్నీ కట్ చేసుకున్నాను. తాలింపు చేసేస్తాను. 4 విజిల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. పక్కన పెట్టాను. ప్రెషర్ అయితే పోయింది. ఇంకా పోపు వేస్తున్నాను. పప్పులోకి పోపు వేస్తున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మినప్పప్పు, ఆవాలు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఎండుమిరపకాయ వేస్తున్నాను. కొంచెం ఇంగువ. పోపు అయిపోయింది ఫ్రెండ్స్. టమాటా పప్పు రెడీ అయింది. మా వారు వచ్చారు, భోజనం పెట్టాలి. మధ్యాహ్నం అన్నం తిని నిద్రపోయాము. ఇప్పుడే లేచాము, కాఫీ పెట్టుకొని తాగాము. హాయిగా బయట నేచర్ బాగుందని కూర్చొని ఉన్నాము. చల్లగా ఉంది. హాయిగా మంచిగా గాలి వస్తుంది. మాకు ఎదురుగా పొలాలు ఉంటాయి. బాగా చల్లగా ఉంటుంది.
ఏం డిన్నర్ చేస్తున్నావమ్మా? ఈరోజు నైట్ డిన్నర్కి జొన్న రవ్వ కిచిడి చేయాలనుకుంటున్నాను. దానికి పెసరపప్పు కొంచెము, ఒక అర గ్లాసు, జొన్న రవ్వ హాఫ్ గ్లాసు, శుభ్రంగా 2 సార్లు కడుక్కొని సార్లు కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసుకోవాలి. ఎన్ని గ్లాసులు అవి కరెక్ట్గా చెప్తావా? ఒక 4 గ్లాసులు వాటర్ పోసేసుకోండి. 2 గ్లాసులకి 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పోసుకోండి. బీన్స్, పచ్చిమిరపకాయలు, ఉల్లగడ్డ, క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో పోపు వేసేటప్పుడు వేస్తాను. కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు, కొంచెం నెయ్యి వేయాలి. కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు నూనెైనా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా. నేను నెయ్యి వేస్తాను. మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. జొన్న రవ్వ తినడం వల్ల హెల్తీగా ఉంటుంది, వెయిట్ లాస్ అవుతారు. అందులో హెల్తీ కోసం వెజిటేబుల్స్ అన్నీ వేసాను. మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే జొన్న రవ్వ పెసరపప్పు వేసైనా చేసుకోవచ్చు. అది ఆప్షనల్. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి పోపు వేసుకోండి. కుక్కర్ పెట్టేసాము. ఈలోపు వాకిట్లో కూర్చున్నాము. మా ఇంటి దగ్గర పిల్లలు వచ్చి వాకిట్లో ఆడుకుంటున్నారు, చల్లగా గాలి వస్తుందని చూస్తూ మేము కాసేపు కూర్చున్నాం బయట. అయిపోయిందండి. ఎన్ని విజిల్స్ వచ్చాయి? 4 విజిల్స్ వచ్చాయి. అయిపోయింది. ఇప్పుడు దాంట్లో పోపు వేసుకుందాం. కొంచెం ఆయిల్, ఒక 4 స్పూన్ల ఆయిల్, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు, సరిపోయినా చేస్తాను. కాలుతుంది, సరిపోయింది కూడా, బాగుంది. థ్యాంక్ యూ. ఈరోజు వీడియో అయితే ఇదే అండి. కిచిడి అయితే చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్.